రెడ్డి గారు మీట్ ద ప్రెస్‌లో అతను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు యూసుఫ్ బాబు గారు చిన్న పత్రికల సంబంధించి. బేసికల్‌గా ఇక్కడ చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు ప్రెసిడెంట్. మన రిప్రజెంటేషన్ దేని గురించి ఇచ్చారో అడిగి మనం తెలుసుకున్నాము. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీరు కిషన్ రెడ్డి గారిని కలిగి ఒక వినతి పత్రం ఇచ్చారు. దేని గురించి? అది మామూలుగా ఈ అంటే ప్రాంతీయ దినపత్రికలు, చిన్న పత్రికలు, మ్యాగజైన్స్ వీటన్నిటి కూడా డిఏపి అని ఉంటుంది. కేంద్ర సమాచార శాఖలో ఒక ప్రకటనల విభాగం, యాడ్స్ అడ్వర్టైజ్మెంట్స్, అదే ప్రకటనల విభాగం. ఆ ప్రకటనల విభాగం నుండి మ్యాగజైన్లు కానీ చిన్న పత్రికలు కానీ ప్రతి సంవత్సరం 26 జనవరి, 15 ఆగస్ట్, గాంధీ జయంతి, గాంధీ వర్ధంతి, ఇలా నెహ్రూ జయంతి, ఇలా ముఖ్యుల సంబంధించిన ఏదైనా ఒక సందర్భం ఉన్నప్పుడు ప్రకటనలు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో ఆ ప్రకటనలన్నీ ఆగిపోయింది, ఇవ్వడం లేదు. అలాగే చిన్న పత్రికలను ప్రోత్సహించాలి అనేది కేంద్ర ప్రభుత్వంలో పాలసీ అది. అందులో భాగంగా ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ విధంగా ప్రకటనలు చిన్న పత్రికలకు రావడం లేదు. దాని మీద గతంలో కూడా ఒకసారి కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాము. మళ్ళీ ఒకసారి ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొన్ని దశాబ్దాల నుండి ఈ రైల్వే రాయితీ ఉంటుంది. అంటే రైళ్లలో దేశంలో ఎక్కడికి ప్రయాణించినా కూడా గుర్తింపు పొందిన జర్నలిస్టులకు 50% రాయితీ ఉంటుంది. ఆ రాయితీ అనేది ఈ మధ్యకాలంలో తీసేశారు. కోవిడ్ తర్వాత తీసేశారు. ఈవెన్ కుటుంబ సమేతంగా కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. అది మమతా బెనర్జీ గారు రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఒక అవకాశం కల్పించారు. ఆ అవకాశం కూడా ఇప్పుడు లేదు. అంటే ఆ రాయితీని మళ్ళీ పునరుద్ధరించడం కోసం సహకరించాలని చెప్పేసి ఆయన దృష్టి తీసుకురావడం. ఆయన రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పేసి మొత్తం స్పందన ఎలా ఉందంటే మంత్రి గారు స్పందించారు. నేను దాని మీద నిర్ణయం తీసుకుంటే నేను మాట్లాడతానని చెప్పాడు. తర్వాత మా జాతీయ ఐజీయూ కార్యదర్శి నరేందర్ రెడ్డి గారు కూడా ఆయన దృష్టికి మీటింగ్ ప్రెస్లోనే తీసుకొచ్చారు. ఆ విషయంలో కూడా కూర్చొని మాట్లాడి రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. విన్నారు కదండి. మొత్తం మీద 2 అంశాలతోనే కిషన్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం సమర్పించారు యూసుఫ్ బాబు గారు. ఒకటి ఏంటంటే చిన్న పత్రికలకి సంబంధించి యాడ్స్ విషయంలో, అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ హాలిడేస్ అప్పుడు, ఇండిపెండెన్స్ డే కానివ్వండి, గాంధీ జయంతి కానివ్వండి, రిపబ్లిక్ డే, ఇలాంటి హాలిడేస్ అప్పుడు ప్రతి పత్రికలకి యాడ్స్ వస్తాయి. అలాంటి యాడ్స్ ఈ మధ్యకాలంలో వస్తలేవు అనేది ఒక అంశము. ఇంకో అంశం ఏంటంటే జర్నలిస్టులకి ప్రతి ఒక్కరికి కోవిడ్ తర్వాత 50% రాయితీ రైల్లో కానివ్వండి, ఏసీ నాన్ ఏసీ ఎటువంటి రైల్లో కానీ అది కూడా తీసేశారు. గత 3 సంవత్సరాల నుంచి తీసేశారు. ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇయర్లీ 2 సార్లు ప్రయాణించే అవకాశం ఉంది, అది కూడా రద్దు చేశారు. బేసికల్గా ఈ 2 మేజర్ పాయింట్స్తోని వాళ్ళు మన యూసుఫ్ బాబు గారు చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ 2 అంశాలని ముందుకు తీసుకొచ్చి రైల్వే మంత్రి గారిని కలిసి చేద్దామని. స్పందన కూడా చాలా బాగుంది. ఎలక్షన్స్ తర్వాత కలిసి మాట్లాడదామని చెప్పారు కిషన్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ. కెమెరామెన్ కిషన్తో రవికుమార్, సోమాయి, ప్రెస్ క్లబ్, హైదరాబాద్.